ఇటు కాంగ్రెస్లో విభేదాలు సద్దుమణిగిన వేళ ఇప్పుడు బీజేపీలో ఒక్కసారి బగ్గుమన్నాయి. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్కి రాకపోయినా సోషల్ మీడియా మాధ్యమంలో నేను ప్రచారాన్ని చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్లో ప్రచారం చేసే వాళ్ళకంటే నా మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ప్రచారానికి రాలేదని నాపై హైకమాండ్కు ఫిర్యాదు చేయొద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటు నిజామాబాద్ బీజేపీ స్టాండర్డ్ ఏంటో మాకు తెలుసంటూ పరోక్షంగా ఇటు చురకలు పెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావుని ఉద్దేశించి మాట్లాడారా ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే జూబ్లీహిల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాడా తిరుగుతున్నారు. ప్రతి డివిజన్లో ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. సో మొత్తం మీద ఇటు అరవింద్ మాత్రం నేను సోషల్ మీడియా మాధ్యమంలో ఆన్లైన్ నేను ప్రచారం చేస్తున్నాను, అక్కడ ఫీల్డ్లో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికంటే నా మాటలే ఎక్కువ మంది వింటున్నారు, ఎక్కువ ముందుకెళ్తున్నాయి. ఐఎమ్ మోర్ పాపులర్, నిజామాబాద్ బీజేపీ స్టాండర్డ్ ఏంటో కూడా మాకు తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.